హలో, నేను పాస్టర్ మదన్ మోహన్ని. ఈరోజు గ్రేస్ అనే పదమును గురించి తెలుసుకుందాం. గ్రేస్, కృప. ఈ యొక్క పదము 2 కొరింథీ 12:9 చూచినప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభువు అపోస్తలుడు పౌలుతో అంటాడు. 170 సార్లు మొత్తము ఈ కృప అనే మాట బైబిల్లో మనం చూడవచ్చు. పాత నిబంధన గ్రంథములో 37 సార్లు, నూతన నిబంధన గ్రంథములో 133 సార్లు మనం చూడవచ్చు. మొదటిసారి ఆదికాండము 6:8 నోవాహు దేవుని కృప పొందినవాడిగా మనం అక్కడ చూడవచ్చు. ఈ కృప అనేది 3 విధములుగా ఉపయోగిస్తూ వచ్చినారు. మరి ముఖ్యంగా హీబ్రూ భాషలో చయాన్ అనే పదము ఒక వ్యక్తి పట్ల క్రియలలో చూపించబడే దయను లేదా కరుణను తెలియచేస్తూ ఉంది. జకర్యా గ్రంథం 12:10 కరుణ నొందించు ఆత్మ అక్కడ మాట్లాడతారు. చెప్పాలంటే అక్కడ వాడిన పదము చయాన్, కృప. అలాగే హెబ్రీ 10:29 కృపకు మూలమగు ఆత్మ అని అక్కడ కూడా మనం చూడవచ్చు. ఇక రెండవది కనాన్. కనాన్ అనగా ఔదార్యము, కరుణ, దయ అనే మాటలు దానికి సమానమైనటువంటి అర్థం. ఈ యొక్క వెర్బు 81 సార్లు బైబిల్లో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మలాకి 1:9 ఇక్కడ కృపను ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కనాన్ అని దేవుని కటాక్షము అనేది అక్కడ మనం చూడవచ్చు. ఇక మూడవది ప్రియమైనటువంటి వాళ్ళారా, క్యారిస్ అనగా అన్మెరిటెడ్ ఫేవర్, అన్డిజర్వ్డ్ బ్లెస్సింగ్. ఒక మాటలో చెప్పాలంటే అర్హత లేని దానికి అర్హత కలిగించటమే. నేను దేవుని కృపను పొందుకున్నాను అంటే ఏమిటో తెలుసా? నువ్వు దేనికైతే అర్హుడవు కావో దానికి దేవుడు నిన్ను అర్హునిగా చేస్తూ వచ్చినాడు. చెప్పాలంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అదేవిధంగా రోమా 6:23 ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అనగా మనము ఏమాత్రము నిత్య జీవం పొందుకోవటానికి అర్హులము కాము. ఇటర్నల్ లైఫ్, దాన్నే మోక్షం, పరలోకం అంటాం, దాన్ని పొందుకోవటానికి అర్హులం కాము. కానీ దేవుడు క్రీస్తు నందు ఉంచినటువంటి ఆయన కృప ద్వారా పాప మరణ నియమం నుంచి విడిపించి ఆ నిత్య జీవనకు స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు అనే సత్యాన్ని మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రేమకు కృపకు గల వ్యత్యాసము ఈరోజు మీతో పంచుకుని ఆశపడుతున్నాను. ప్రేమ అనే మాట ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనగా ఆత్మ ఫలములో మనకి మొట్టమొదటి మాటగా కనబడుతూ ఉంటుంది. ప్రేమ బైబిల్లో ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, కృప కూడా అంతే విలువైనది, అంతే గొప్పదని మనం గమనించవచ్చు. ఈ ప్రేమ, కృప రెండు కూడా దేవుని యొక్క గుణములను తెలియజేస్తుంది. అనగా దీస్ 2 things about the character of God. ఈ 2 విషయాలు దేవుని యొక్క గుణమును తెలియచేస్తూ ఉంది. దేవుడేమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవుడేమై ఉన్నాడు? కృపగల దేవుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు కృప అంటే అర్హత లేని వారికి దేవుడు తన దయ ద్వారా రక్షణను ఉచితముగా ఇవ్వటమే కృప. సింపుల్గా దేవుని రక్షణ పొందుకోవటానికి మనకి ఏ అర్హత లేదు. కానీ దేవుడు తన దయ ద్వారా, తన కరుణ ద్వారా, తన ఔదార్యము ద్వారా మనకి తన రక్షణను ఇస్తూ ఉంటారు. చూసారా? దానినే కృప అంటాం. మరి ప్రేమ అంటే, ప్రేమ అనేది దేవుడు మానవులతో ఎలాగూ సహవాస సంబంధమును ఏర్పరచుకుని వారిని దర్శించి భక్తి మార్గములో వారు నడిపించే విధానమును సూచిస్తూ ఉంటుంది. అందుకనే ఇట్ ఈస్ ఎ రిలేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్. ఈ రెండిటికి గల వ్యత్యాసం ఇదే. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.